IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం వేణుస్వామి గారు అలానే వేణుస్వామి గారి సతీమణి వీణావాణి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏదైతే జ్యోతిష్యం చెప్పారో దానికి సంబంధించి ఇప్పుడు మాతో బేరాలు ఆడుతున్నారు, 5 కోట్లు ఇమ్మంటున్నారు అంటూ ఒక ఇద్దరు సీనియర్ జర్నలిస్టులను కూడా బ్లేమ్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? దాంట్లో మేము సూసైడ్ చేసుకోబోతున్నాము, ఇదే మా ఏమనాలి దాన్ని సూసైడ్కి సంబంధించిన ఒక వీడియో అంటూ కూడా మాట్లాడారు. ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు అంటే యాక్చువల్గా ఒక ఆయన మీద బురద చల్లాలి, వీళ్ళ మెయిన్ టార్గెట్ అది. మొగుడు చెప్తే ఎవడు నమ్మట్లా ఇవాళ రేపు, అందుకని మొగుడు పెళ్ళని చెప్పినా మొన్నటిదాకా నమ్మట్లా. ఈసారి వెరైటీగా ఉంటుంది, ఇద్దరం కలిసి చెప్దామని చెప్పేసి కలిశారు. మేము చచ్చిపోబోతున్నాము, మా చావు కారణం వీళ్ళే. చావండి. ఇప్పుడు అత్యాచారం చేసే వాళ్ళని ఎన్కౌంటర్లు చేస్తారు. చావండియా? అదే చెప్తున్నా, అత్యాచారం చేసే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారు, పెద్ద పెద్ద సైకోలను ఎన్కౌంటర్ చేస్తారు. ఎందుకు? వాడి వల్ల సమాజానికి చేటు, వీళ్ళు ఎప్పుడు మారరు కాబట్టి. వీడిలో మార్పు రాదు, అలానే వీడి వల్ల సమాజానికి చేటు. అలాంటి వాళ్ళని గవర్నమెంటే ఎన్కౌంటర్లు చేసి చంపేస్తుంది. అవునా? వీళ్ళు తీసుకున్న నిర్ణయం కూడా మంచిదే, కానీ యాక్చువల్గా ఎన్కౌంటర్ చేయకూడదు. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఏంటంటే వీళ్ళ వల్ల కూడా సమాజానికి చెడే, బాగుపడింది ఏం లేదు. కాపురాలు కూలుస్తారు, మనుషుల్లో అదేంటి స్ట్రెస్ని పెంచుతారు, మనుషుల్ని డిప్రెస్ అయ్యేదాకా తీసుకొస్తారు, మనుషుల్ని ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తారు. అవునా? ఇప్పుడు నీకు అదవుద్ది, నీకు ఇదవుద్ది, నువ్వు ఇట్లా అయిపోతావు, అట్లా అయిపోతావు అంటే ఏమో ఎవడో ఒకడు పాపం మెంటల్ స్టేట్ బాగాలేకపోతే వాడు ఆత్మహత్య చేసుకుంటే నిజంగా ఇట్లా అయిపోతుందేమో, ఇంకెందుకు నేను బతికి వేస్ట్ అని. అవునా? కానీ ఈ పాయింట్ దగ్గర మాత్రం నాకు అనిపిస్తుంది, ఎందుకంటే శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే మీరు విడిపోతారంటే ఎక్కడో బాధ ఉంటుంది. నీ పెళ్లికే నన్ను పిలు, అది వేరే విషయం. నీ పెళ్లికే నన్ను పిలు, కార్డు ఇచ్చి పిలు, చక్కగా ఫోన్ చేసి నీతో ఫోటో దిగి ఈ చేయి చూసి నువ్వు విడిపోతావు అంటే చెప్పించు కొట్టవు. అదే ఆ టైం మనం హ్యాపీగా ఉన్నాం, నమ్మకం ఉంది, ఒకరి మీద ఒకరికి కలిసి ఉండాలని అనుకుంటారు, జీవితాంతం బతకాలని అనుకుంటారు. తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనకు తెలీదు. సో వీళ్ళ వల్ల సమాజానికి చేటు, ఎప్పుడైనా ప్రమాదం. వీళ్ళ వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు, వీళ్ళ వల్ల చాలామంది చచ్చిపోతారు, వీళ్ళ వల్ల చాలామంది ఉన్మాదుల్లా తయారవుతారు వీళ్ళు చెప్పే జాతకాల వల్ల. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పు, ఏమని మీ నాన్నని నువ్వే చంపేస్తావురా ఏదో రోజు కత్తితో అని చెప్పేసి కూడా వీడికి సలహాలు ఇస్తే చంపేపిస్తారు. అవునా? అసలు ఏ శాస్త్రజ్ఞుడైనా ఏ జ్యోతిష్యుడైనా ఏం చెప్తారంటే, ఈ శాస్త్రాలు తెలిసినవాడు, శాస్త్రజ్ఞుడు అంటే సైంటిస్టులు అయినా ఎవరైనా సరే, ఇప్పుడు మనం జ్యోతిష్య శాస్త్రం గురించే మాట్లాడుకుందాం. వీళ్ళు సుడులు చూసి నీకు 2 పిల్లలు అంటారు, సరదాగా చెప్తారు. 2 పిల్లలంటే ఏంటి? మొదటి దానికి విడాకులు ఇచ్చి 2వ దాన్ని చేసుకుంటావు అనేగా అర్థం. అవునా? కానీ దాన్ని ఎంత సరదాగా చెప్తారు వాళ్ళంటే, నీలో ఆ థాట్ రాకుండా నువ్వు మొదటి పిల్లని విడాకులు ఇచ్చి 2వ చేసుకుంటావు అని చెప్పరు. అలా చెప్పక నీకు 2 సుడులోయ్, నీకు 2 వివాహాలోయ్, భలే ఓడిపోయి నువ్వు అని గిల్లి వదిలేస్తారు. కానీ అవతలోడికి ఉండాలి, అవునా నేను ఇప్పుడున్న మా ఆవిడ నాకు చాలా అన్యోన్యంగా ఉంది, మరి మేమెందుకు విడిపోతాము, అలాంటిది నాకు వేరే అమ్మాయిల మీద మోజు లేదే, అలాంటిది నేను మా ఆవిడని వదిలేసి ఇంకొకరి దగ్గరికి ఎందుకు వెళ్తాను, ఇట్లా ఆ టైపు ఒక ఇది ఉంటుంది. నువ్వు డైరెక్ట్గా ఇట్లా చేయి చూసేసి నీ మొదటి పిల్లని నువ్వే చంపేస్తావు, ఫ్యాన్ కొరేసి ఇంకొక ఆవిడని తెచ్చుకొని నువ్వు ఉంటావు అని చెప్తాడు. మళ్ళీ వీళ్ళిద్దరూ విడిపోయేది ఇంకో మధ్యలో ఒక లేడీతో. అసలు ఎంతమంది ఎన్ని కథలు రాశారు, అమల గారు అటెండ్ కాలేదు, మళ్ళీ ఆవిడ వల్లే వీడు పాపం కదా. దీన్ని సమర్థించింది వాళ్ళ ఆవిడ. నా మొగుడు బెస్ట్, ఇలాగే చెప్తాడు, మీ చెవులు సరిగ్గా లేవు కాబట్టి మీకు ఇది చెడుగా వినబడుతుంది, నా మొగుడు బాగా చెప్పాడు, తేనెలకు మాటలు మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఆవిడ. ఇప్పుడు ఇది కూడా అది ఒక టీవీ ఛానల్ వాళ్ళు వీళ్ళ బండారం అంతా బయట పెట్టారు. ఏమని అంటే, వీళ్ళ బాధితులు చాలామంది ఉన్నారు, చెప్పిన వాళ్ళు బోల్డ్ అంతమంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు, బోల్డ్ అంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు నిజంగానే వాళ్ళందరినీ స్క్రీన్ కి చూపించారు కాబట్టి తెలుసుకోవాలి కదా ఎంతమంది అమాయకులు. మీకు అంటే నేను విన్నదాని ప్రకారం చెప్తున్నా, మనకైతే నిజంగానే తెలీదు. వేణుస్వామి గారు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే లక్షల్లో ఫీజు తీసుకున్న క్లయింట్స్ కూడా ఉన్నారు. సో అట్లా వాళ్ళందరి బాధితుల్ని వాళ్ళు చూపించారు. తెలుసా, జ్యోతిష్యము లేకపోతే మనం చెయ్యి చూసి ఫ్రీగా చెప్తారు, డబ్బులు తీసుకోకూడదు. అవును, కానీ అది వాళ్ళ వృత్తి అదే కాబట్టి కొంతమంది తీసుకుంటున్నారు. మనం ఇస్తాం, మనమే ఇస్తాంలే. మీరున్నారా, మీరు చేసినందుకు ఎంతో కొంత నేను ఇస్తాను, వాళ్ళు ఎంతో కొంత లిమిట్ పెడతారు, ఇవ్వండి అన్నట్టుగా, అంతే తప్ప దానికి డిమాండ్ ఉండదు. డిమాండ్ ఏమి ఉండదు.
సో వీళ్ళు అలా చేసి అందరినీ చూపించేసరికి వీడికి వేరే ఆప్షన్ లేదు. ఓన్ని అమ్మ నా చిత్రం మోసిన వాళ్ళందరూ వీడికి తెలిసారు, ఏం చేయాలో అర్థం కాల. వెంటనే యూటర్న్ ఏం చేసి మొగుడు పిల్లలు కలిసి మేము చావాలనుకున్నాము, పలానా టీవీ ఛానల్ అయినా మమ్మల్ని బెదిరించాడు 5 కోట్లు ఇవ్వమని, నాలాంటి సామాన్య జ్యోతిష్యుడు 5,000 ఎలా 5 లక్షలు 5 కోట్లు ఎలా ఇస్తాడు, అందుకని చెప్పి నేను చావాలనుకుంటున్నాను అన్నట్లుగా భార్యతో కలిసి ఒక వీడియో చేశాడు. ఎంత చండాలమైన వీడియో అంటే చెప్పులు తీసుకొని ఇస్తున్నారు వాడి మొహం పైన. ఇంత దరిద్రంగా కూడా చేస్తావా అని చెప్పేసి. ఏ ఛానల్ అలా చేయదు. కోర్స్ నీ గురించి నీ బండారం బయట పెడితే ఇప్పుడు రిటర్న్ డ్రామా అదంతా. అతను నిన్న 5 కోట్లు డిమాండ్ చేశాడా? ఏమని డిమాండ్ చేసి నీ దగ్గర ప్రూఫ్ ఉందా? నా దగ్గర వాయిస్ రికార్డ్ ఉంది అని చెప్పాడు. ఆ వాయిస్ రికార్డునే చుచ్చువని వస్తుంది, అదేం వినబడట్లా. అది కావాలనే వాయిస్ రికార్డు అలా బయట పెట్టారు, అందులో ఏమీ లేదు మళ్ళీ దాంట్లో. సో ఇవి వీళ్ళ తెలివితేటలు. ఇంకోటి చెప్పనా, ఏదైనా ఎవిడెన్స్ ఉందా అంటే ఉందండి ఎవిడెన్స్ నేను కోర్టులో సమర్పించాను అంటారు. ఎందుకు? అది బయట పెట్టడానికి ఉండదు కదా, కోర్టులో సబ్మిట్ చేస్తే బయటికి చెప్పడానికి ఉండదు అని చెప్తారు. అంతే, కోర్టులో పెట్టాం కాబట్టి బయటికి పెట్టడానికి లేదండి అంటారు. నిజమేనేమో వీళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందామని సగం మంది నమ్మాలి. అట్లా నమ్మించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు చూసి ఇతని దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్న వాళ్ళందరూ కూడా తిరగబడుతున్నారు. మోస్ట్లీ అందరూ బాధితులే ఉన్నారు. నాడి చూసి జస్ట్ వాళ్ళ కథ వింటాడు, స్పెక్యులేట్ చేస్తాడు. స్పెక్యులేషన్ వీళ్ళకి చెప్తాడు. జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరగదు. జరిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు. జరగని వాళ్ళు ఇంకోసారి రారు, వాళ్ళు రాకుండా వీడికి అనవసరం. ఇది వీడి స్ట్రాటజీ. యాక్చువల్గా మరి మొన్న రాజకీయాల టైంలో కూడా 2 తెలుగు రాష్ట్రాలలోనూ వేణుస్వామి గారు ఏదైతే చెప్పారో అది ఫెయిల్ అయింది. ఇంకెప్పుడు నేను చెప్పను అని అన్నారు. అన్న తర్వాతే కొనసాగింపుగా ఇది మొదలుపెట్టారు. కాస్త ఒక రకంగా చెప్పాలంటే అక్కినేని ఫ్యాన్స్ అందరూ లేకపోతే ఫ్యామిలీ కూడా ఒకలా చాలా బాధపడ్డారని కూడా విన్నాం. ఇప్పుడు మజిలీ సినిమా స్టార్టింగ్లో యాక్చువల్లీ దివ్యాంశ కౌశిక్ ఆ పిల్ల క్యారెక్టర్ని ఫస్ట్ శోభిత దులిపల్లకి ఇచ్చారు. సమంత గొడవ చేస్తే ఆ క్యారెక్టర్ నుంచి ఆమెను మార్చి ఈమెను పెట్టారని ఒక రూమర్. ఒక 2-3 రోజులు షూట్ కూడా అయ్యిందట అని రూమర్ ఉంది. ఒక రూమర్. అది వీడు తరచూ అక్కడికి వెళ్ళి క్లాపులు కొట్టి వాటి మీద పసుపు కుంకుమలు రాసి చిల్లర తీసుకుంటాడు. అవునా? అక్కడ ఆడు వీడు మాట్లాడుకుంటారు కదా రూమర్స్. ఇది విన్నాడు, ఇది నిజమేనేమో అని త్వరలో ఒక స్టార్ జంట విడిపోబోతుంది అని చెప్పి ఒక స్పెక్యులేషన్ వదిలాడు. తర్వాత సమంత పేరు కత్తిరించుకుంది. సమంత రాజా విడిపోతారని చెప్పేసి అది చూసి చెప్పుకున్నాడు. ఒకనాటికి అది నిజమైంది. చూడు నేను చెప్పింది జరుగుతుంది సంబరపడుతున్నాడు. కానీ అప్పట్లో నెటిజన్లు కూడా చాలా మంది చెప్పారు, బోల్డ్ అంత వార్తలు కూడా వచ్చాయి. కాకపోతే ఎక్కువ మంది వేణుస్వామి చెప్పాడు అని రాయడం వల్ల వీడు చెప్పినందుకే అని భ్రమపడ్డ వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు. అలాంటి భ్రమలే ఏముండవు వీళ్ళ దగ్గర. ఏముంటాయి శక్తులు వాళ్ళ బొంద. అసలు వాడు మనిషే కాదు, మళ్ళీ జ్యోతిష్యుడు గీతిష్యుడు అంటారు. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే వేణుస్వామి జాతకాల్ని మాత్రం నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఇక మీదటన్నా వీడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు కొంచెం మానుకుంటే బెటర్. అనవసరంగా ఎందుకు అంత నేను సెలబ్రిటీలకు చెప్తున్నాడు కదా, స్టేటస్ సింబల్ కోసం వీళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ చేత మేము చెప్పించుకున్నాను చెప్పుకోవడానికి. వాటి మీకు చెప్పట్లా, మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మిమ్మల్ని ఇంకో రకంగా పోర్ట్రే చేస్తున్నాడు అండ్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఇంకో తీరుగా. ఓవరాల్గా వాడి లక్ష్యం డబ్బులు లాగడం. అనవసరంగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. అదే నేను చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్.